హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఇక్కడ మనము బాల్కా తీర్థం గురించి చెప్పుకుందామండి. ఇక్కడ బాల్కా తీర్థం ఒక రకంగా చెప్పుకుంటే ఒక కథ ఉంది. గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడు అలా చనిపోతాడని కూడా ఉంది. గాంధారి శాపం అంటే గాంధారి మహాభారత యుద్ధంలో తన 100 మంది పుత్రులను పోగొట్టుకొని నేను ఎలా అయితే నా వంశాన్ని నాశనం చేసుకొని బాధపడుతున్నానో, నీ వంశం కూడా, మీ యాదవులు కూడా ఒకరినొకరు చంపుకొని అలాగే మీ రాజ్యం అంతా కూడా చివరికి సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అలాగే నువ్వు కూడా ఒక వేటగాడి చేతిలో మరణం చెందుతావు, నీవు నీ అవతారాన్ని చాలిస్తావు అని చెప్పి ఆమె శాపం ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా ఆయన తన అవతారాన్ని అయితే చాలించాలని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు ఉద్ధవుడు వేసిన బాణం వల్ల తన కాలికైతే దెబ్బ తాకుతుంది. ఆయన అప్పుడు అశ్వస్థ వృక్షాన్ని ఆనుకొని కూర్చొని అర్జునునికి కబురు పంపిస్తాడు. అర్జునుడు వచ్చిన తర్వాత, నేను ఈ అవతారాన్ని చాలిస్తున్నాను, నా హృదయాన్ని సముద్రంలో కలిపివేయండి అని చెప్తాడు. ఆ విధంగా హృదయము సముద్రంలో కలిపివేయటం జరుగుతుంది. ఆ కలిపివేసిన ఆ హృదయము కొట్టుకొని పోయి ఒక చెట్టుకి ఆనుకొని ఉంటుంది. అదే ఇప్పుడు మన పూరి జగన్నాథుడి హృదయంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఆ హృదయాన్ని శ్రీకృష్ణుడికి మారుగా పూరి జగన్నాథుని రూపంలో పూజలు అందుకుంటున్నారు పూరి జగన్నాథ స్వామిగా. ఇదేనండి గాంధారి శాపము. మామూలుగా అయితే ఈ బాల్కా తీర్థం మహత్యంలో ఇంకోలాగా ఉంది.